రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి వైబ్రెంట్ గుజరాత్ 2047 పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుమతిస్తారు. అతను కెనడా, అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తాడు, పెట్టుబడులు పెట్టే వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, గుజరాత్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తారు. నేను ఒక ప్రశ్న సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదు, లేకపోతే విషయాలు మీకు అందించలేదంటే ఇంగ్లాండ్కి అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు, అమెరికాకు అనుమతి ఎందుకు తిరస్కరించిండ్రు? ఇంగ్లాండ్, అమెరికాకు రెండింటికి ఒకే విధానాలతోని ఒకే అంశాలను తీసుకొని నేను విదేశీ పర్యటన చేసిన. ఇంగ్లాండ్లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్కు టీంను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్, హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించింది. సంబంధిత అధికారులను కలిసిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు హైదరాబాద్కి టీంలను పంపిస్తామన్నారు. అదేవిధంగా లండన్ బిజినెస్ స్కూల్ వీళ్ళతో మాట్లాడుతూ కూడా ఎంసీహెచ్ఆర్డీలో షార్ట్ టర్మ్ కోర్సులను వాళ్ళు ప్రారంభించడానికి చేశారు. అదేవిధంగా అమెరికాలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, బోస్టన్ ఎంఐటి క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ వీటన్నిటిని కూడా కలిసి ఈరోజు మనకు హార్వర్డ్ యూనివర్సిటీ మన దగ్గర ఆఫ్షోర్ క్యాంపస్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సులని ఇక్కడ ప్రారంభించడానికి మనం ఒప్పందం చేసుకుంటున్నాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మంచి యూనివర్సిటీలను, ఐవీ లీగ్ టాప్ 10లో ఉన్న యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చదువుకోవడం వల్ల, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం వల్ల ఈ దేశానికి దార్శనికుడిగా మారింది. ఈ దేశం యొక్క దాస్య శృంఖలాల నుంచి విముక్తి మహాత్మా గాంధీ గారు కల్పించగలిగారు. ఒక విజ్డమ్, ఒక మంచి యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి అవగాహన కలిగిన, పరిజ్ఞానం కలిగిన విద్యాలయాల్లో చదువుకుంటే ఆ చదువు, ఆ జ్ఞానము మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుందని పేదవాళ్ళు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అదేవిధంగా ఇతర ఆర్థికంగా వెనుకబడిన సమాజము విదేశాలలో, యూకేలోనో యుఎస్లోనో చదువుకోవాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి చదువుకోగలిగిన పరిస్థితులు, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఫారిన్ స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ప్రోత్సహించినా అది సరిపోవడం లేదు. కాబట్టి ఆ యూనివర్సిటీలను, ఆ క్రీడా మైదానాలను ఇక్కడికి తీసుకురావాలని, అవి ఇక్కడికి వస్తే ఈరోజు పదుల్లో విదేశాలకు వెళ్ళే వాళ్ళు వేలల్లో మన దగ్గర చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి క్రీడాకారులను మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి పెంచాలి తెలంగాణని ఈరోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి
అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుజరాత్ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికాకు, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏమాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పదే పదే మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈరోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.